దారుల్లో నీ చూపే ఓ హృదయంలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ సబ్మిషన్. ప్రీవియస్లో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ ఫంక్షన్ కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో 2 వరకు అర్థమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకో. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ వాటర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా స్టార్టింగ్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ వేసాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి ఉండాలికి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇలా ఉంటుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, దీన్ని క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందకి ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి ఇలా వస్తుంది చూడండి. ఏం చేశారంటే మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాము. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్స్ మీద క్లిక్ చేసి యూఆర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఎలా ఉంటుందో క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా టెక్స్ట్ లేయర్ మీకు నచ్చిన కలర్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సాంగ్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ డిలీట్ చేయండి. రిపీట్ మోడ్ తయారుకు వచ్చేయండి. ప్లస్ సాంగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ప్రతి డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మోడ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి మూవ్ డాట్స్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేయండి. మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మోడ్ దగ్గరకు చూసి ప్లస్ సాంగ్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మోడ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి మౌంట్ ఆన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా ఫోటోలను అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ సాంగ్ క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ బీట్ మోడ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి టోటల్ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మౌంట్ ఆన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మీరు ఆన్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసిన వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోలని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలు లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. లిరిక్స్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఫోటోలని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి స్టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. సింబల్ ఎండ్ వరకు ఫోటోస్ అన్ని యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుంది యాడ్ చేయట్లేదు. ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న ఫోటోలు లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సాంగ్ చేసి పేస్ట్ లాగా క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైం ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా వస్తుంది చూడండి. ఫోటో లైన్ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా క్లిక్ చేయండి. ఇక్కడ యాంగిల్ క్లిక్ చేయండి. యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాంగిల్ వచ్చేసి ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఇక్కడ 150 అలా పెట్టేసుకోండి. 155 180 పెట్టేసుకోండి. యాంగిల్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. రైట్ సైడ్ షాడో వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షాడో వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ ఇక్కడ కూడా ఫోటో లేయర్ ఉంది కదా,
ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎఫెక్ట్ క్లిక్ చేయండి. యాంగిల్ క్లిక్ చేసి 180 degrees ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇలా బాగుంటుంది లుక్. ఇలా వస్తుంది వీడియో మొత్తం ఎండ్ వరకు ఇలానే వేసుకోండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మూడు అవర్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ వేసుకోండి.